వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఎవరైతే న్యాయాన్ని పరిరక్షించాలనుకున్నారో, ఎవరైతే చట్టాన్ని కాపాడాలనుకున్నారో అటువంటి వ్యక్తి ఇబ్బందులు పెడితే ఆ కుటుంబం ఎలాంటి ఇబ్బందుల గురవుతుందో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ములుగు జిల్లా వెంకటాపురం తహసీల్దార్ తన వేరే మహిళతో సహజీవనం చేసుకుంటూ వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుంటూ ఇప్పుడు చివరకు వాళ్ళ కుటుంబాన్ని పోలీస్ స్టేషన్కు రప్పించే పరిస్థితి ఉంది. అసలు ఏం జరిగిందో ఒకసారి వారి మాటలు విందాం. అమ్మ, ఏం జరిగింది మీకు? నా పేరు ఝాన్సీ రాణి. దాదాపు 5 సంవత్సరాల నుండి మా సారు మా వారైన వారి గిరిబాబు ములుగు ఎంఆర్ఓ, ములుగు వెంకటపురం ఎంఆర్ఓ డాక్టర్ యాకలక్ష్మితో సహజీవనం చేసుకుంటూ మాకు చాలా అన్యాయం చేస్తున్నాడు. 5 ఇయర్స్ నుండి, దాదాపు 3 ఇయర్స్ నుండి మమ్మల్ని ఇట్లా రోడ్డు మీద ప్రతి దానికి వదిలేసాడు. మాకు న్యాయం జరగాలని లాస్ట్ ఇయర్ మేము కేసు పెట్టాము. అది ఇప్పటిదాకా కూడా కోర్టులో కూడా ఇంకా నడవట్లేదు. ఇప్పుడు కూడా మాకు న్యాయం కావాలి. మా ఆయన మాకు కావాలి. ఆమె ఆ డాక్టర్ అయిన వైద్య లక్ష్మి ఆమె మా భర్తను వదిలేసి మా కుటుంబానికి చాలా మేలు చేయాలని కోరుకుంటున్నా సార్. యాకలక్ష్మి డాక్టర్ RMO MGM వరంగల్. 3 ఇయర్స్. 22 నుండి విడిగా ఉంటున్నాం సార్. మధ్యలో రావడం 3 days ఒక్కసారి ఉన్నారు. ఇక ఆమె మళ్ళీ ఫోర్స్ ఏమో చేసింది, మళ్ళీ రావడం బంద్ చేసిండు. చేశాక నేను మళ్ళీ కేసు పెట్టాను. కేసు పెట్టి అప్పటిదాకా ఇంట్లో కూడా డబ్బులు ఇవ్వలేదు సార్. మళ్ళీ నేను కేసు పెట్టాక మాకు కేసు వేసినాక మళ్ళీ ఏమంటున్నాడు, హన్మకొండ లాస్ట్ ఇయర్ వేశాను. ఇప్పటిదాకా కూడా కేసు నడవట్లేదు సార్. నాకు ఎమ్మటే డైవర్స్ నోటీస్ ఇచ్చాడు. ఆమె నేను ఒంటరి మహిళను, నాకు ప్రొటెక్షన్ కావాలి, ఈమెతో ప్రాణభయం ఉందని కూడా నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి నాకు కోర్టు నోటీస్ పంపించారు. వేరే మహిళతో విడాకులు ఇవ్వకుండా ఉండడం తప్పే, కానీ మీరు ఆల్రెడీ లీగల్ గా అప్రోచ్ అయ్యారు కాబట్టి ఆ ఫ్రేమ్ లో ఉండాలి కదా. లీగల్ గా నేను అప్రోచ్ అయ్యాను. ఏమంటే నాకు డైవర్స్ నోటీస్ ప్లస్ నన్ను కొట్టడానికి వచ్చారు, తిట్టడానికి వచ్చారు. ఆమె దగ్గర నుండి మళ్ళీ నాకు 2 నోటీస్ పంపించాడు. మరి ఆమె వాళ్ళు అంటే అన్ని రాజకీయాలని తెలిసి అని మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసిండు ఆయన. మరి ఏం తెలియదండి. నేను కేసు పెట్టగానే నాకు డైవర్స్ నోటీస్ పంపించాడండి. అంటే ఇప్పుడు మీరు అంటే మీ హస్బెండ్ ఇంత ఇబ్బంది గురి చేయడానికి లేదంటే ఆయన వెనక ఎవరైనా ప్రోత్సాహం ఉందా? ఆయన వెనక ఎవరైనా ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు ఆయనకు సపోర్ట్ చేయడానికి. ఇక చాలా మంది ఆయనకు సర్కిల్ తెలుసు. కుటుంబాన్ని ఇట్లా పోయినా ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళు చేస్తున్నారు సార్. మీరు తీవ్రమైన ఆరోపణలు చేస్తారు. మంత్రి గారికి సంబంధికులు కూడా ఉన్నారు. మంత్రి వాళ్ళ సంబంధికులు అంటే ఉన్నారు సార్, చాలా సపోర్ట్గానే ఉంటారు వాళ్ళు ఆయనకి. కానీ మాకు న్యాయం చేయాలి సార్. నాకు నా పిల్లలకి న్యాయం చేయాలి. నా భర్త నాకు కావాలి. నేను కోరుకునేది. ఆయన కూడా మేము ఇప్పటిదాకా బయటికి రాకపోవడం కారణం ఏంటిదంటే నా భర్త నేను బతలాడుకుంటున్నా. వదిలేసిరా, మేము అన్యాయం అయిపోతున్నాం, పిల్ల పెళ్లికి ఉంది, ఇవన్నీ జరుగుతున్నాయి, నువ్వు ఆమెను వదిలేసిరా. కోర్టులో పిటిషన్ ఉంది కదా. కోర్టులో పిటిషన్ ఇవన్నీ పక్క పెట్టు, ఇవన్నీ పక్క పెట్టేసాయి. నాకు డైవర్స్ ఇవ్వద్దని ప్లేస్ నా పిల్లలకు అన్యాయం చేయొద్దు, నాకు అన్యాయం చేయొద్దు, ఆమెను వదిలేసి రండి. నేను కేసు పెట్టాను. కానీ ఈ కేసు ఎన్ని సంవత్సరాలు నడుస్తుంటాయి సార్? అవి నేను హౌస్ వైఫ్. ఇయర్స్ నేను వీళ్ళ పిల్లలను పట్టుకొని నేను ఉండలేను. నువ్వు రా, ఆమెను వదిలేసి రండి, మళ్ళీ అందరం కలిసి ఉందాము, ఇవన్నీ వద్దు అని చెప్పేసి కూడా బట్లాడుకుంటూ వచ్చిందా సార్. ఈ 3 years ఆయన పెట్టినా నాకు నోటీస్ పంపించినా కూడా నేను అదే ప్రకారం ఉన్నా. హన్మకొండ నివాసనే సార్. వాళ్ళు KU ఫస్ట్ గేట్ ఆపోజిట్ లో ఉంటారు. నేను తులసిబార్ ఆపోజిట్ గల్లీలో మేము ఉంటాం సార్. మేము బీటెక్ అయిపోయింది. ఏమంటున్నారు ఇప్పుడు మీ నాన్నగారి వైఖరి గురించి, మీ నాన్నగారి మనస్తత్వం గురించి? మా డాడీ చాలా పకడ్బందీగా మమ్మల్ని వదిలించుకోవడానికి ట్రై చేస్తున్నాడు అండి. ఎంత ఇన్ఫ్లుయెన్స్ వాడాలో అంత ఇన్ఫ్లుయెన్స్ వాడుతున్నాడు. మమ్మల్ని ఎన్ని రకాల మాటలు అనాలో అన్ని రకాల మాటలు అంటున్నాడు. ఇట్లా తప్పించుకోవడానికి రెడీగా ఉన్నాడు మమ్మల్ని వదిలేసి. అంటే ఎందుకు మీ మీద అంటే అఫెక్షన్ వేరే వాళ్ళ మీద ఉండటం వల్ల మిమ్మల్ని వదిలించుకుంటున్నాడా? ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? ఆస్తి పంపకాలు, డబ్బుల వ్యవహారాలు ఉన్నాయా? ఆస్తి ఏం లేదు సార్. మేము ఏమే వచ్చే మాకు ప్లేసెస్ ఉంటే ప్లేసెస్ అమ్మేశాడు. ఆయనే అమ్మేసుకున్నాడు. గోల్డ్ పెట్టేసుకున్నాడు. మా మమ్మీకి వచ్చిన 13 lakhs తీసేసుకున్నాడు. మా అమ్మమ్మ ల్యాండ్ ప్రాపర్టీ అప్పుడే వచ్చాయి. మా మమ్మీని 0 చేశాడు. చేశాక ఆమెని ఇలా ఉందని చెప్పి వెళ్ళిపోయాడు. మమ్మల్ని 0 చేసి అంతే. ఇంత సింపుల్. పరిష్కారం కావాలనుకుంటున్నారా? నాన్నగారు రావాలనుకుంటున్నారా? నాన్నగారు రావడంతో పాటు పరిష్కారం కావాలనుకుంటున్నారా? మా డాడీ రావడమే మాకు పరిష్కారం.
ఆయన వస్తేనే సమస్య. మాకు సీతక్క నుండి సపోర్ట్ కూడా కావాలండి. లోకల్ మంత్రి ఆయన కావాలి. పని చేస్తున్నాడు కాబట్టి తన మేము రోడ్డు మీద పడకుండా మా ఆయనను మాకు అప్ప చెప్పాలి సార్. ఆయన అక్కడ వర్క్ చేస్తాడు. మా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఆమె మాకు చాలా సపోర్ట్ చేయాలి మేడం. నాన్న మీరేం చెబుతున్నారు, మీరేం చేస్తున్నారు? బీటెక్ సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ. అంటే ఒక తహసీల్దార్ హోదాలో ఉన్న వ్యక్తి నిజంగా చేయకూడని పనులు, కానీ ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడ ప్రారంభమైంది? ఆమె వల్లనే వచ్చింది, జాగలక్ష్మి వల్ల వచ్చింది. తన వల్ల నా స్టడీ కూడా అయిపోయింది. సో మా డాడీ నేను బీటెక్ సెకండ్ ఇయర్ అయిపోతుంటే నా ఉద్యోగరీత్యా పరిచయమా? లేదో ఒక ల్యాండ్ కేసులో పరిచయం అయ్యిందో, పరిచయం అయిన దగ్గర నుంచి మా డాడీ దగ్గర నుంచే ఉంటుంది. నాన్నగారు ఎన్నేళ్ళు అయింది అక్కడ వెంకటాపూర్ తహసీల్దార్? ఇప్పుడు 1 year అవుతుంది. సో ఆమె వచ్చిన దగ్గర నుంచి నా స్టడీ అయిపోయింది. ఆమె ఫీజు కట్టకని చెప్తే నా ఫీజు కట్టాలి. ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ అయింది. నేను చదువుకోవాలో వద్దో కూడా తెలుస్తలేదు ఇంకా. సో మా డాడీ మాకు రావాలి. సో సీతక్క హెల్ప్ మేమైతే కోరుకుంటున్నాం, ఎందుకంటే ఆయన సీతక్క కిందనే చేస్తారు కాబట్టి సీతక్క హెల్ప్ కోరుకుంటున్నాం. సో ఇంకోటి కూడా సీతక్క వాళ్ళ పిఏ మా డాడీకి సపోర్ట్ చేస్తుందని కూడా వచ్చింది, అశోక్. సో తను కూడా నాకు సపోర్ట్ చేయొద్దు, ఎందుకంటే సీతక్క ఇదే ఏమంటదా. అంటే వాళ్ళకి ఎందుకు అంటే తహసీల్దార్ మీద, తహసీల్దార్ అని ప్రేమనా లేకపోతే మీకు వ్యతిరేకమా? తహసీల్దార్కి మాకేం సపోర్ట్ లేదు. మాకు లోపలికి వెళ్ళి సిఐ గారు 4 days అవుతారా, అశోక్ గారు కానీ సీతక్క కానీ ఆయన ఎంఆర్ఓ కాబట్టి ఇంకెవరో వస్తారు, వాళ్ళ మీద స్పెషల్గా ఇంట్రెస్ట్ చూపడానికి కారణం ఏంటి? అది తెలియదండి, నాకు తెలియదు. కానీ సర్కిల్ అయితే బాగుంది, ఆయనకు సర్కిల్ బాగుంది సార్. సర్కిల్ బాగుంది. సో అంటే మేము మా హెల్ప్ ఫ్యామిలీని కోరుకుంటాం. వదిలించుకోవాలి, ఆమెతో నేను ఉండాలి, రిచ్ లైఫ్ లీడ్ చేయాలి. ఇప్పుడు మేము హౌస్ వైఫ్, మేమేం చేయట్లేదు. ఆమె డాక్టర్ హోదాలో ఉన్నారు, ఇద్దరు ఒక హోదాలో ఉన్నారు. మేము పడేస్తే బతకాలట మేము. మీరు మార్నింగ్ వచ్చిన తర్వాత ఇప్పటికే వాళ్ళకి కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కానీ సమాచారం ఇవ్వచ్చు. మీకేమైనా ఫోన్లు వస్తున్నాయా, మీకేమైనా సమాచారం వస్తుందా? మాకేం ఫోన్స్ రావడం లేదు సార్. సార్ మాట్లాడుతాను అన్నారు, అదే విషయంగా మేము మళ్ళీ వచ్చాము, కానీ మాకేం ఫోన్స్ రావడం ఫైనల్ గా ఇది పరిష్కారం కావాలని హన్మకొండ పోలీసులను ఆశ్రయించారా? ఆశ్రయించాము, మాకు పరిష్కారం పిటిషన్ ఇచ్చారా? పిటిషన్ ఇచ్చాము. మార్నింగే ఏమన్నారు? సాయంత్రం పిలిపించి మాట్లాడదామన్నారు. వచ్చారు సార్ వచ్చారు, నన్ను పిలిచి ఒక 4 days తర్వాత పిలిపించి మాట్లాడతామని అన్నారు. మిమ్మల్ని నుంచి కాదు, ఇప్పుడు మీరు ఎవరి మీద అయితే ఆమెనే 4 days తర్వాత పిలిపిస్తారట. అవి ఇప్పుడు రాదట. అంటే వాళ్ళకు మా జీవితాల్లో నాశనం చేసిన ఆమె మాట్లాడడానికి రాదట. బయట ఉండి మా జీవితాలు ఆగం చేస్తుందట, ముందుకు మాత్రం రాదట. లాస్ట్ ఫైనల్ గా చెప్పండి, మీరు ఏం డిమాండ్? నా భర్త నాకు కావాలి సార్, అంతే. నా భర్త రావాలి, మేమందరం మళ్ళీ కలిసిమెలిసి ఉండాలి సార్. మా 20 ఏళ్ళ కాపురము సార్, 20 ఏళ్ళ కాపురం మీదకి ఆమె వచ్చింది సార్. మా 20 ఏళ్ళ కాపురానికి ఆమెను అడ్డు దొలగాలని మేము కోరుకుంటున్నాం సార్. ఆమెకు మ్యారేజ్ అయిందా ఇంతకుముందు? ఆయనకు మ్యారేజ్ అయింది, ఆయనకు హస్బెండ్ ఉన్నాడు. డివోర్స్ వాళ్ళు కూడా? డివోర్స్ కూడా ఇవ్వలేదు సార్. వాళ్ళది కూడా కాలేదు. డివోర్స్ కూడా పిల్లలు కాలేదు. ఉన్నారా? ఒక కొడుకున్నాడు. మొదటి భర్త వాళ్ళు? మొదటి భర్త ఉన్నారు సార్. ఓకే, నమస్తే. నేను పెడుతున్నాను సార్. థ్యాంక్ యూ అమ్మా. హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఎవరైతే వెంకటాపూర్ ఎంఆర్ఓ పనిచేస్తున్నారో గిరిబాబు, ఆయన ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకున్నారని గిరిబాబు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారో యాకలక్ష్మిని రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇదంతా కూడా సంఘటన గురువారం రాత్రి జరిగింది. స్థానిక హన్మకొండ పోలీసులు కూడా నిజానికి ఎవరినైతే శిక్షించాలో లేదా ఎవరినైతే రక్షించాలో మరి బహుశా ఆ తేడా తెలియదు కావచ్చు. ఎవరైతే గిరిబాబు ఉన్నారో గిరిబాబు కొడుకునే అతని మీద దాడి చేశారని ఆయన ఆరోపిస్తున్నాడు. గిరిబాబును కూడా తీవ్రంగా కొట్టారు అక్కడ. ఈ పరిస్థితుల్లో ఇదే కాకుండా కేవలం అక్కడ ఉన్న రెడీ హ్యాండెడ్గా పట్టుకొని యాకలక్ష్మి ఆమె మెడికల్ డిపార్ట్మెంట్ వైద్య విభాగంలో ఉన్నత స్థాయిలో పనిచేస్తుంది. గిరిబాబు ఒక తహసీల్దార్గా పనిచేస్తున్నాడు. వారిద్దరిని కూడా రెడీ హ్యాండెడ్గా పట్టుకొని పోలీసులు అక్కడికి తరలించారు. వీళ్ళ ప్రధాన ఆరోపణ ఏమిటంటే అనైతిక సంబంధం పెట్టుకోవడం ఎంత తప్పైతే చివరకు పోలీసులు తమ మీదే దాడి చేయడం, తమ ఫిర్యాదులు పెద్దగా పట్టించుకొని వైనం, ఇవన్నీ కాకుండా రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నప్పుడు దోషులను శిక్షించకుండా, దోషులను అరెస్ట్ చేయకుండా తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటికంటే ఎవరైతే ములుగు మంత్రి ఉన్నారో మంత్రి సీతక్కకు సంబంధించి పైడాకుల అశోక్, స్థానిక మండల అధ్యక్షుడు, పైడాకుల పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ వీళ్ళను రక్షిస్తున్నారని వీళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దీని గురించి మరి ఇంకా హన్మకొండ పోలీసులు ఎలాంటి స్పందించలేదు.